మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక్కి జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్ల 1000 కోట్ల భూదంద అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. క్రమబద్ధీకరించినట్టు 5 నకిలీ జీవోల సృష్టి, బ్రహ్మనాయుడు నుంచి ఇతర నిందితులకు 1.25 కోట్ల బదిలీ, 3 అరెస్ట్, మాజీ ఎమ్మెల్యే కోసం గాలిస్తున్న పోలీసులు. మంచి చేశారు మళ్ళీ వస్తాడు, ఇది ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా వినుకొండ వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న స్లోగన్. కానీ సర్కార్నే ముంచే పనిచేసి అడ్డంగా దొరికిపోయాడు ఆయన. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఆయన హైదరాబాద్ శివార్లోని 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు చేసిన ఘరానా భూదంద వెలుగులోకి వచ్చింది. ఏకంగా నకిలీ జీవోలు సృష్టించి ఆ భూమిని కాజేసేందుకు చేసిన కుట్ర బహిర్గతమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు పరారీ అన్నారు, ఇదిగో ఉన్నారు అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. నకిలీ జీవోలు సృష్టించి 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేయాలని చూసిన కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నట్టు సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఆశ్చర్యం ఏంటంటే పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శుక్రవారం వైకాపా నిర్వహించిన ఒక కార్యక్రమంలో బ్రహ్మనాయుడు కనిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 5 కార్యక్రమాలు అందరితో పాటు పాల్గొన్నారు. అయినా తెలంగాణ సైబరాబాద్ పోలీసులు బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నట్టు ప్రకటించడం వెనక ఆంతరం ఏంటో అర్థం కావడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మద్యం లంచాల సొమ్ముతో వైకాపా ముఠా విలాసాలు, చార్టెడ్ విమానాల్లో ప్రయాణాలు, 5 స్టార్ హోటళ్లలో జల్సాలు, పబ్బులు క్లబ్బుల్లో చిందులు, ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులకు యత్నాలు, లంచాల సొమ్ము భద్రపరిచిన డెన్లలో పెట్టెల కొద్దీ కరెన్సీ కట్టలు, కట్టా ప్రణోయ్ ప్రకాష్ ఫోన్ ఫోరెన్సిక్ విశ్లేషణ వెలుగులోకి. న్యాయస్థానానికి సమగ్ర నివేదిక సమర్పించి సిట్ అంటూ మద్యం కుంభకోణంలో 1000 కోట్లు కొలగొట్టిన వైకాపా ముఠా ఆ లంచాల సొమ్ముతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించింది. చార్టెడ్ విమానాల్లో తిరుగుతూ 5 స్టార్ హోటల్లో గడుపుతూ జల్సాలు చేసింది. పబ్బులు క్లబ్బుల్లో అమ్మాయిలతో చిందులేసింది. మద్యం లంచాల డబ్బుతో టాంజానియాలో ఇనప ఖనిజ కర్మాగారం, ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించింది. దానికోసం ఆ దేశాలను చుట్టేసింది. వైకాపా ముఠా విలాసాలు, దర్జాలు, రాజభోగాలు, లంచాల సొమ్ము భద్రపరిచిన కేంద్రాలు, వాటిలోని కట్టల కొద్ది కరెన్సీ నోట్లు ఫోరెన్సిక్ నివేదిక సాక్షిగా బట్టబయలయ్యాయి. లంచాల సొమ్ము భద్రపరిచేందుకు తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లు ఏర్పాటు చేసుకుని డెన్కి నిర్వాహకుడిగా ఆ సొత్తుని గత సార్వత్రిక ఎన్నికల పంపిణీ కోసం ఎప్పటికప్పుడు వైకాపా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకి చేర్చడంలో కీలక పాత్రధారిగా వివరించిన నిందితుడు కట్టా ప్రణోయ్ ప్రకాష్ ఫోన్ని సిట్ అధికారులు ఫోరెన్సిక్ ప్రదేశాలకు పంపించి విశ్లేషించగా చిత్రాలలో వైకాపా ముఠా బండారం బయటపడింది. మార్చి 2న ప్రణోయ్ ప్రకాష్ను అరెస్ట్ చేసి సిట్ అధికారులు అతని నుంచి 3 ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ పంపించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవడికి వాడు వ్యాపారాలు చేసుకుంటాడు, వాడు డబ్బులతో వాడు విలాసాలు చేస్తాడు, వినోదం చేస్తాడు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరు విలాసాలు ఎంజాయ్ చేయట్లేదా? అది లిక్కర్ సొమ్మని ఎలాగ జడ్జిమెంట్ ఇచ్చారు అంటే మేము రాశాం కాబట్టి ఒప్పుకోవాలి. ఇంకొకటి లిక్కర్ సొమ్ము జగన్ తిన్నాడు అని రాశారు. మరి జగన్ ఇంతమందికి పంచాడా? అప్పుడు లిక్కర్ షాపులేమీ ప్రైవేటీ లేవు ఇవాళకి, మళ్ళీ బార్లేమీ ప్రైవేటీ లేవు ఇవాళకి, మళ్ళీ అప్పుడు అంతా ప్రభుత్వానికి సంబంధించి. బార్లు అయితే ప్రైవేట్ వాళ్ళు ఏమన్నా అది అప్పుడు అంతకుముందు తెలుగుదేశం వాళ్ళే కంటిన్యూ చేసుకోవచ్చు. లిక్కర్ షాపులు అయితే అన్నిటి కూడా ప్రభుత్వ చేతిలోకి వెళ్ళినాయి కదా. మరి వీళ్ళు ఎట్లా సంపాదించారు అంటే డైరెక్ట్గా డిస్టిలరీ దగ్గర నుంచి సంపాదించారు. డిస్టిలరీల సంపాదన అంతా జగన్ దోచుకున్నాడని ఒక పక్కన చెప్తా, జగన్ దోచుకుని వీళ్ళందరినీ విలాసంగా ఎంజాయ్ చేయమని ఎందుకు ఇస్తాడు? ఇది కదా అసలు లాజిక్. బట్ మనకి లాజిక్లకి అందని మ్యాజిక్కుల మాటలతో కూడినటువంటి జర్నలిజమే జనానికి దూరంగా, ప్రజలని మోసం చేయడానికి దగ్గరగా, ఎవరినైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేసే, వ్యక్తిత్వ హరణం చేసే వార్తా సామ్రాజ్యం సృష్టించినటువంటి వాళ్ళ యొక్క నీచ సంస్కృతికి సజీవ సాక్షి వార్తలు. కరెక్ట్గా ఆ లెక్కేంటో తెలియకుండా వాళ్ళు రాశారు, మేము చేసాం అంతే. ఇట్లుంది ప్రస్తుతం పరిస్థితి. లేకపోతే 22,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ కారిడార్, 9,500 మెగావాట్ల పూలింగ్ స్టేషన్లు, విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్కి అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ను 22,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 పథకం కింద దీన్ని చేపడుతున్నట్టు పేర్కొంది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలిపింది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక వంటి కీలక అంశాల మీద చంద్రబాబు సచివాలయంలో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్షించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడే డౌట్ ఏంటంటే ఆయన ఈ 2 ఏళ్లలో 20 సార్లు సమీక్షించుంటారు కరెంటు. కానీ ఇప్పుడు కరెంటు కోతలు ఎందుకు వచ్చినాయి? ఎందుకు ఎక్కువ డబ్బులు పెట్టుకుంటున్నారు కరెంటు? ఎందుకు 25 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది? 15-20 రూపాయలకి తక్కువ కాకుండా కొనాల్సి వస్తుంది. వాస్తవంగా వచ్చే ఈ నెలలో ఎంత ఏ రోజుకి కరెంటు వాడకం అవసరం అవుతుందో వాళ్ళ దగ్గర లెక్క ఉంది. ఎందుకంటే దశాబ్దాల తరబడి పనిచేసిన అధికార యంత్రాంగం ఉంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర. వాళ్ళకి ఒక సగటు లెక్క ఉంటుంది. ఇదిగో లాస్ట్ ఇయర్ 10 ఏళ్లలో సగటు చూస్తే ఈ రోజుకి ఒక 1000 మెగావాట్లు, ఇది 100 మెగావాట్లు అవసరం అవుతుంది అన్నది. పోనీ ఇంకొక 5 మెగావాట్లు ఎక్కువ వేసి నువ్వు ముందుగానే టెండర్ పిలిస్తే
రూ. 4 వస్తుంది, రూ. 5 వస్తాయి నెల రోజుల ముందే బుక్ చేసుకుంటే. కానీ కరెక్ట్గా ఈ రోజున మనకి రేపనగా ఇవాళ పెరిగిపోయింది సార్ పిక్ డిమాండ్ అంటే అప్పుడు ఎంత పెట్టైనా కొనాలి. ఈ పరిస్థితి బాబు గారికి తెలియదు. ఎవరు తెలియనివ్వకుండా దోచేస్తారు? విద్యుత్ అధికార యంత్రాంగం. ఆ తర్వాత తెలుస్తుంది, కానీ ఏం చర్యలు తీసుకోరు. అందుకని దోచేసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు అక్కడ. లేకపోతే ఐపీఎల్ ఫైనల్కి గుజరాత్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఐపీఎల్ 19వ సీజన్లో 2వ ఫైనలిస్ట్ ఎవరో తెలిపోయింది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొనబోయేది గుజరాత్ టైటాన్సే. శుక్రవారం ఏకపక్షంగా సాగిన 2వ క్వాలిఫైర్లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ని చిత్తు చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కాలుష్యరహిత పుష్కరాలే లక్ష్యం. గోదావరి సమీపంలో 262 పంచాయతీలను మురుగురహితంగా తీర్చిదిద్దాలి. మున్సిపాలిటీలో శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలపై అధికారులకు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు. గోదావరి పుష్కరాల్లో భాగంగా 6 జిల్లాల పరిధిలో 262 పంచాయతీలను మురుగురహితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నదిలో కాలుష్య కారకాలను అడ్డుకునేందుకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. పర్యవేక్షణ కాలుష్య నివారణ బాధ్యతను అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్కి అప్పగించనున్నట్టు చెప్పారు. గోదావరి పుష్కరాలకు నదీ సమీపంలోని గ్రామాల పట్టణాల్లో చేపట్టాల్సిన మురుగు నివారణ చర్యల ఇతర ఏర్పాట్ల మీద పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల అధికారులతో పవన్ కళ్యాణ్ శుక్రవారం సమావేశం నిర్వహించారన్నటువంటిది హైలైట్ చేశారు. చాలా మంచి ఆలోచన. కాకపోతే ఏకైక సమస్య ఏంటంటే ఇక దగ్గరకు వచ్చేసినాయి పుష్కరాలు, చేయగలుగుతారా ఏడాది లోపు అన్నదే $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం, ఆ పైన ఎదురయ్యేటటువంటి సమస్యలు సవాళ్ళని దృష్టిలో పెట్టుకుని. లేకపోతే గాలి వాన విలయం అంటూ వేరువేరు ప్రమాదాల్లో 5గురు మృతి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం రాత్రి ఈదురుగాలు వర్షాలు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులు దాటికి చెట్టుకొమ్మలు విరిగి హోర్డింగులు కూలి విద్యుత్ తీగల మీద పట్టడంతో అవి తెగిపోయాయి. కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు కూలిపోయాయి. ఫలితంగా విద్యుత్ ప్రమాదాలు సంభవించి విజయవాడలో 2 యువకులు, కృష్ణా జిల్లాలో బాలిక మృతి చెందారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డీకే శివకుమార్ ఎంపిక లాంఛనమే. నేడు కర్ణాటక విధానసౌధలో సిఎల్పి సమావేశం. కన్నడ నాట అధికార మార్పిడి సజావుగా కొనసాగుతుంది. సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ దాపర్చంద్ గెహ్లాట్ శుక్రవారం ఆమోదముద్ర వేయడంతో సర్కారు రద్దయింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు చెప్పేందుకు ఢిల్లీకి వెళ్ళిన సిద్ధరామయ్య శుక్రవారం వాళ్ళతో సమావేశమయ్యారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఢిల్లీలో పార్టీ అగ్రనేతలందరితో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. కొత్త నేత ఎన్నిక పర్యవేక్షణకు ఢిల్లీ నేతలు రాబోతున్నారు. జూన్ 5వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారన్నట్టు హైలైట్ చేశారు. అయితే కర్ణాటక నుంచి రాజ్యసభ సీటుకు షర్మిల ప్రయత్నాలు. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి విజ్ఞప్తి. కర్ణాటక నుంచి రాజ్యసభలో అడుగుపెట్టేందుకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు షర్మిల ప్రయత్నిస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్లో విలీనం చేసిన సందర్భంగా ఆ పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ సీటు కేటాయించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి షర్మిల విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టత, కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాల మీద చర్చించేందుకు శుక్రవారం ఢిల్లీ వెళ్లిన ఆమె ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమై చర్చించారు. రాహుల్ గాంధీని కూడా కలిసి రాజ్యసభ సీటు విషయమై చర్చించారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో 3 స్థానాలు కాంగ్రెస్ దక్కే అవకాశం ఉంది. జూన్ 1వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో తనకు అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీని షర్మిల కోరారు. ఆమెతో పాటు భర్త అనిల్ కుమార్ కూడా వెళ్ళారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి చేతికి వచ్చి చేజారిన పోస్టు సారు తారు మారు అంటూ మెగా డిఎస్సి 2025లో తవ్వే కొద్ది లీలలెన్నో ఉద్యోగాలంటూ ఊరించి అమ్ముకున్న బాబు సర్కార్ అర్హులైన అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపి సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయ్యాక తీరా తుది జాబితాలో వాళ్ళ పేర్లు గల్లంతూ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా సెలెక్టెడ్ అభ్యర్థులకు మెసేజ్లు, ఒక పోస్టుకు ఒక్కళ్ళని ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచిన ప్రభుత్వం. కానీ అర్హులకు అటు ఉద్యోగం ఇవ్వకుండా ఇటు రిజెక్టెడ్లోనూ చూపకుండా ఆటలు, గ్రీవెన్స్లోనూ అభ్యర్థులకు తప్పుడు సమాధానమే. వేల సంఖ్యలో మెగా డిఎస్సి బాధితులు. రాష్ట్ర వ్యాప్తంగా బొగ్గుమన్న టీచర్ అభ్యర్థులు, నిరుద్యోగులు. డిఎస్సిలో అవకతవకలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆందోళనలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ అంటూ జిల్లా టాపర్ అయినా జాబు రాలేదు. ఎస్సీ విభాగంలో నేను శ్రీకాకుళం జిల్లా టాపర్ అయినా నాకు ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటాలో ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చారు. దీని మీద ఫిర్యాదు చేస్తే ఆ పోస్టింగ్ నిలిపారు. తర్వాత మెరిట్ అభ్యర్థిగా నాకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్న 6 నెలలుగా ప్రభుత్వం స్పందించలేదంటూ డిఎస్సి బాధితుడి స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో డిఎస్సి తేడా వచ్చింది అన్నటువంటిది ఫుల్ ప్లెడ్జ్డ్గా స్టోరీలు, ఎవరెవరైతే వాళ్ళ బాధితులు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరి హైలైట్ చేసుకొచ్చారు. విశాఖ జిల్లాకు చెందిన బండారు యమున ఫిజికల్ సైన్స్లో 68వ ర్యాంక్ సాధించారు. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత తనకు రావాల్సిన పోస్ట్ 311వ ర్యాంక్ సాధించిన అభ్యర్థికి ఇచ్చారని యమున ఆవేదన వ్యక్తం చేసి
అంత పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎలా ఇచ్చారని జిల్లాధికారిని ప్రశ్నిస్తే స్పోర్ట్స్ కోటాలు ఇచ్చామని చెప్తున్నాను పేర్కొంది. జనరల్ విభాగంలో పరీక్ష రాసి 311 ర్యాంక్ పొందిన అభ్యర్థి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చినట్టు చూపారు. మెగా డిఎస్సీలో ఇలాంటి విచిత్రాలు మరెన్నో అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే అక్కడ తిప్పలు ఇక్కడ అప్పులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి సుమిత్ వేల్పుల్ని పలకరించినప్పుడు కన్నీరు మున్నీరయ్యాడు. ఎంఎస్ కోసం అమెరికా వచ్చిన తనకు రూపాయి పతనంతో ఏటా 5 లక్షల అదనం భారం పడుతుందని చెప్పాడు. డబ్బులన్నీ ట్యూషన్ ఫీజుకు పోతున్నాయని తెలిపాడు. అమ్మ గొలుసమ్మి యూఎస్కొచ్చానని కూలి పనికి వెళ్తే అమ్మ చిన్న ఉద్యోగం చేసే నాన్న డబ్బులు అడగలేక కొన్నిసార్లు పస్తులు కూడా ఉంటున్నట్టు చెప్పాడు. పార్ట్ టైం ఉద్యోగం దొంగచాటుగా చేస్తూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నానని సాక్షికి చెప్పాడు. ఖమ్మంకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నవనీత్ వర్మ తన కొడుకుని అమెరికా పంపారు. ఇందుకోసం 35 లక్షలు అప్పు చేశారు. జీతంలో 80% ఈ అప్పు కింద వడ్డీకే కడుతున్నారు. ఈ క్రమంలో భార్య గుండెపోటు వస్తే ఇల్లు తాకట్టు పెట్టి మళ్లీ అప్పు చేశారు. అమెరికాలో చదువుతున్న కొడుకు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఒక్కపూటే తింటున్నాడని తెలిసి నవనీత్ తీవ్రమైన ఆవేదనలో ఉన్నాడు. కొడుకు డబ్బులు పంపమని అడగలేక అడిగిన తీరు గుర్తు చేసుకుంటూ బావురుమన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. పెరిగిన ఖర్చులు గుండె దడ పుట్టిస్తున్నాయి. అమెరికా వెళ్లాలంటే వీసా నిబంధనలు చొక్కలు చూపిస్తున్నాయి. స్లాట్ దొరకడమే కష్టంగా ఉంటే వీసా రావడం దైవాధీనంగా మారింది. మరియు యూఎస్లో ఉద్యోగులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ట్రంప్ ప్రభుత్వ నిబంధనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు పరిస్థితి ఎలా మారుతుందో ఆందోళన కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. పార్ట్ టైం ఉద్యోగులు చేసే అవకాశం లేక యూఎస్ విద్య కోసం చేసిన అప్పులు గుదిబండగా మారుతూ విద్యార్థులు తల్లిదండ్రులు తిప్పల వర్ణాతీతం. పిల్లలు తినక ఫీజులు ఇతర ఖర్చుల కోసం డబ్బులు కావాలని అడుగుతుంటే వాళ్ళ గుండె తరుక్కుపోతుంది. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్ళిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో కొందరితో సాక్షి మాట్లాడింది. ఎవరిని కదిలించిన కన్నీటి కథలు గుండెల్ని పిండే వేదలే అన్నటువంటిది హైలైట్ చేశారు. అది జూన్లోను వడగాల్పులే. తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరిక. సెప్టెంబర్ వరకు సాధారణంగానే తక్కువ వర్షపాతం. దేశంలోని మెజార్టీ రాష్ట్రాలు ఇవే పరిస్థితులు. వర్షపాతం దీర్ఘకాల సగటంచిన 200 బేసిస్ పాయింట్లు డౌన్. నిరంతర అధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర ప్రతికూలతలు. మౌలిక సదుపాయాలు వనరుల నిర్వహణ వ్యవస్థలపై అదనపు భారం. వ్యవసాయం తాగునీటి సమస్యలు తీవ్రతరం. సన్నద్ధ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచనలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయి. తడిసినా మడతపెట్టినా దెబ్బతినవు, చిరిగిపోవు. నకిలీ నోట్లకు చెక్ పెట్టేలా ప్రత్యేక భద్రతా ఫీచర్లు. ఎక్కువ కాలం మనిక ముద్రణ వ్యయం ఆదా. ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసిన రిజర్వ్ బ్యాంక్ అన్నటువంటిది హైలైట్ చేశారు. దుబాయ్లో డీల్స్. ఆఫ్రికాలో పెట్టుబడులు. దేశం దాటిన లెక్కర్ స్కామ్ సొమ్ము. గ్యాంగులో ప్రణయ్ ప్రకాష్ గుట్టు బయటికి. డిస్టిలరీస్ నుంచి వసూలు గొట్టలుగా నిల్వలు. తాడేపల్లిలో నుండి వైసీపీ అభ్యర్థులకు పంపిణీ. చివరెడ్డితో విదేశీ ట్రిప్పులు. కసిరెడ్డితో కలిసి విలాసాలు. చార్టర్డ్ ఫ్లైట్లో ప్రయాణం. ఖరీదైన హోటల్లో బస. డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా వివరాలు వెలికితీత. ఆధారాల ఫోటోలతో సహా కోర్టులో ఛార్జ్ షీట్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇద్దరూ ఒకే వార్త ఒకే స్టైల్లో రాశారంటే అర్థమవుతుంది. లేకపోతే 1000 కోట్ల భూమికి బొల్లా స్కెచ్. నకిలీ జీవోలు సృష్టించి హైదరాబాద్లో భూదందా కెత్తనం ఛేదించిన టీ పోలీసులు పరారీలు. వినుకొండ వైసీపీ నేత అన్నటువంటిది హైలైట్ చేశారు. పోతే ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ గ్రిడ్తో 18 గిగావాట్ల అనుసంధానం కోసం 22,000 కోట్లతో ప్రతిపాదనలు. ఆ కారిడార్తో విద్యుత్ నెట్వర్క్ బలోపేతం. 2260 కిలోమీటర్ల మేర కొత్త లైన్. విద్యుత్ శాఖ సమీక్షల అధికారుల నివేదన అన్నటువంటిది హైలైట్ చేశారు. సూర్యగస్టుల్లో ఫస్ట్ రావాలని సీఎం నిర్దేశం అని హైలైట్ చేశారు. జగన్ మీడియాకు ఎంత కష్టమో. అరాచక శక్తులన్నీ వెనకేసుకురాలేక ప్రయాస. బాలాజీ గోవిందప్ప నుంచి కేఎన్ఆర్ వరకు భారతీయ సిమెంట్స్లో గోవిందప్ప శాశ్వత డైరెక్టర్. మద్యం కేసులో అరెస్ట్ కాగానే కాదంటూ కథలు. జగన్ కేఎన్ఆర్ వ్యక్తిగత సహాయకుడు. 100 కోట్ల అక్రమాలు బయటపడగానే తూచి పిఏ కాదు పొలిటికల్ అసిస్టెంట్ అట. రోత మీడియా రాతలతో నవ్వుకుంటున్న జనం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళది నవ్వుకుంటున్నారు, మిమ్మల్ని చూసి కూడా నవ్వుకుంటారు. ఎందుకంటే ఇదివరకు ఇట్లాంటి కాపలా కాసిందంతా వీళ్ళే కదా. తెలుగుదేశం అసలు ఏ అవినీతికి పాల్పడలేదు, ఏమీ జరగలేదు అన్నటువంటిది. ఎవడికాడు వాడిని చూసి వీడిని చూసి ఆడు నవ్వుకోవడమే. జనం ఇద్దరిని చూసి నవ్వుకుంటున్నారు. చివరికి జర్నలిజం అనేది చచ్చిపోయిందని చెప్పి బాధపడుతున్నారు. లేకపోతే ప్రైవేట్లో 60% సిజేరియన్లే. ఏపీలో ఇంటర్నెట్ వాడే మహిళలు 63%. 32% మంది మహిళలకు ఇల్లు భూములు. కుటుంబ నిర్ణయాల్లో మహిళలు 84%. మద్యం సేవిస్తున్న పురుషులు 23%. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఋతుపవనాలపై ఎల్లినో పిడుగు. నైరుతిలో సగటు వర్షపాతం 90%. ఈసారి సాధారణంగానే తక్కువ. గత అంచనాలు మరింత కుదించిన ఐఎండీ. ఏపీ రైతులకు కాస్త ఓట. రాష్ట్రంలోని సగం ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వానలో అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వట్టి చెరుకూరుకు విముక్తి. శతాబ్దం కింద తప్పుందిద్దిన కూటమి. గ్రామ చెరువు నివాస భూములను కలిపి నాడు చెరువు పోరంబొగ్గా పరిగణించిన బ్రిటిషర్లు వాటి నిషేధ జాబితాలో చేర్చిన ఉమ్మడి హ్యాపీ. 22A నుంచి నివాస భూములు తొలగిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే పెద్దల సభకు షర్మిల అంటూ కర్ణాటక నుంచి రాజ్యసభకు ఆ కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజ్యసభలో అడుగుపెట్టనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో ఖాళీగానే ఉన్న రాజ్యసభ సీట్లో ఒకటి షర్మిలకు ఖరారైనట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలను చేర్చుకునే సమయంలోనే ఏపీసీసీ అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ సీట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. 2024 జనవరి తెలంగాణ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేసి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో అధిష్టానం ఆహ్వానం శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. తొలుత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో షర్మిలకు రాజ్యసభ సీట్ ఇస్తున్నట్టు రాహుల్ చెప్పారని పీసీసీ వర్గాలు తెలిపాయి. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపైన సూచనలు చేశారని పేర్కొన్నాయి. అనంతరం మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో షర్మిల భేటీ అయ్యారన్నటువంటి హైలైట్ చేశారు. ఇక్కడ ఈనాడుకి జ్యోతి వార్తకి తేడా ఏంటంటే, తనకి రాజ్యసభ సీట్ ఇవ్వమని చెప్పి అప్పట్లో మీరు హామీ ఇచ్చారు కదా అని అడగడానికి వెళ్ళింది అని ఈనాడు రాసింది. జ్యోతి ఏమో వాళ్లే పిలిచారు, నీకు ఇచ్చేస్తున్నామని చెప్పారు అని చెప్పి రాసింది. మేబీ జ్యోతినే కరెక్ట్ అవచ్చు, ఎందుకంటే షర్మిలతో కాంటాక్ట్స్ రెగ్యులర్గా రాధాకృష్ణ గారు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. అయితే కాలుష్యం నుంచి గోదావరికి విముక్తి కార్యాచరణ ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల పేరుతో ప్రత్యేక కార్యక్రమం. మురుగు రహితంగా 262 గ్రామాలు శుద్ధి చేసిన తర్వాత నదిలోకి పట్టణ మురుగు, కాలుష్య పర్యవేక్షణ కంట్రోల్ రూమ్, పారిశ్రామిక కాలుష్యంపై నిరంతర పర్యవేక్షణ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వన్యప్రాణి సంరక్షణలో భాగస్వాములు కండి. మారేడుమిల్లి అక్రమ వేట సామాగ్రి స్వాధీనం, అటవీ సిబ్బందిని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్. వన్యప్రాణి సంరక్షణలో భాగస్వాములు కావాలని అటవీ పరిసర గ్రామాల్లో ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణులు జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతాలు, పాపికొండ జాతీయ ఉద్యానవనంలో అటవీ శాఖ విస్తృత స్థాయిలో వేట నిరోధక చర్యలు ఆపరేషన్ నిర్వహించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది విద్యాన పత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.